బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సహా పలువురు పేరుతో పాటు అడిషనల్ చీఫ్ భుజంగరావు, మాజీ డీఎస్పీ రాధాకిషన్, డీఎస్పీ తిరుపతన్న పేర్లను ప్రణీత్ రావు బయటపెట్టారు. అదే దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. ప్రణీత్ రావు చెప్పిన వివరాల ప్రకారం ఈ నలుగురి ఇళ్లలో పోలీసులు సోదాలు చేపట్టారు. వారి వద్ద నుంచి ల్యాప్టాప్లు, ఐప్యాడ్లు, ఇతర డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ప్రభాకర్ రావు, రాధాకిషన్ పరారీలో ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. వాళ్ళిద్దరూ వ్యక్తిగత పనులపై విదేశాలకు వెళ్లారని సన్నిహితులు అంటున్నారు. మరోవైపు 6 రోజులుగా ప్రణీత్ రావును విచారించిన పంజగుట్ట పోలీసులు ఇవాళ 7వ రోజు కూడా ప్రశ్నించనున్నారు. రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సహా పలువురు పేర్లతో పాటు అడిషనల్ చీఫ్ భుజంగరావు, మాజీ డీఎస్పీ రాధాకిషన్, డీఎస్పీ తిరుపతన్న పేర్లను ప్రణీత్ రావు బయటపెట్టారు. అదే దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. ప్రణీత్ రావు చెప్పిన వివరాల ప్రకారం ఈ నలుగురి ఇళ్లలో పోలీసులు సోదాలు చేపట్టారు. వారి వద్ద నుంచి ల్యాప్టాప్లు, ఐప్యాడ్లు, ఇతర డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయినటువంటి ప్రణీత్ రావును విచారిస్తున్న పోలీసులు, అయితే ఈ విచారణలో ఇప్పుడు వెలుగులోకి వచ్చిన అంశాలేంటి? సంచలనం సృష్టించిన ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉందో, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోని ఏదైతే మాజీ టీఎస్పీ ప్రణీత్ రావు ఉన్నారో, ప్రణీత్ రావును అరెస్ట్ చేసిన పోలీసులు అతన్ని దాదాపు వారం రోజుల పాటు విచారించారు. ఇవాళతో వారం రోజులు అవుతుంది. అయినా విచారణలో పలు కీలక అంశాలు వెల్లడించాయి. దాదాపుగా ఆయన విచారణలో ఒక విషయం ఏంటంటే, ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఈయన కీలకంగా వ్యవహరించారు. అప్పుడు ఎస్ఐబిలోనే ఈయన పనిచేస్తున్న, డిఎస్పీకి పనిచేసిన సమయంలోనే గత ప్రభుత్వంలో ఎవరైతే ఇప్పుడున్న అధికార పార్టీకి చెందిన వార్తలు ఎవరైతే ఉన్నారో, గతంలో వీళ్ళందరూ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాల నేతలందరూ ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, దాంతోపాటు ముఖ్యంగా వ్యాపారస్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు కూడా ఈ వారం రోజుల్లో విచారించిన సమయంలోనే ఇవన్నీ కూడా ప్రణీత్ రావు పోలీసులకు వెల్లడించాడు. మొత్తానికి చాలా మంది వ్యాపారస్తులు కూడా విచారించినట్లు కూడా తెలుస్తుంది. ఇందుకు ఒక ప్రణీత్ రావు ఒక్కరే ఉన్నారనుకున్నప్పటికీ కానీ ప్రణీత్ రావు వెనక చాలా మందికి ఆఫీసర్స్ ఉన్నారు, అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా ఉన్నారని కూడా తెలుస్తుంది. ఇదంతా కూడా గతంలో ఏదైతే ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న ప్రభాకర్ రావు ఏవైతే ఉన్నారో, ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే నేను ఫోన్ ట్యాప్ చేశానని చెప్పేసి కూడా పోలీసులకు ప్రణీత్ రావు చెప్పినట్లు తెలుస్తుంది. అందులో అతనితో పాటు మరికొంతమంది ఆఫీసర్స్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా గతంలో ఉన్న ఏదైతే తిరుపతన్న అయితే ఉన్నారో, తిరుపతన్నగా డీఎస్పీగా పనిచేసిన సమయంలోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తిరుపతన్న అదేవిధంగా ప్రణీత్ రావు వీళ్ళిద్దరు కలిసి కూడా ఫోన్ ట్యాప్ చేశారని కూడా తెలుస్తుంది. ప్రస్తుతము తిరుపతన్న సంబంధించి పోలీసులు అదుపులో ఉన్నారు. బంజారాస్ పోలీస్ స్టేషన్లో తిరుపతన్నను కూడా విచారిస్తున్నారు. వీళ్ళందరూ కూడా ప్రజెంట్గా ఇప్పుడు ఆఫీసర్స్గా ఉన్నారు. సో వీళ్ళని విచారిస్తున్న మరికొంత ఇతర అధికారులు కూడా లేరు. ఇప్పటికే తిరుపతన్నకు సంబంధించి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న కొన్ని కీలక డాక్యుమెంట్స్ కావచ్చు, అదేవిధంగా ల్యాప్టాప్ ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకుంటాం. ముఖ్యంగా అంటే కేవలం ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇద్దరు ముగ్గురిని ఫోన్ ట్యాప్ చేసి ఉంటారులే అని అనుకున్నప్పటికీ కూడా ఈ విచారణలో మాత్రం ముఖ్యంగా రాజకీయ నాయకుల ఫోన్ ట్యాప్ చేయడం, అదేవిధంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళను విచారించడం, ముఖ్యంగా ఒక ఎంపీకి భార్యకు సంబంధించి కూడా ఫోన్ ట్యాప్ చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా కొంతమంది సినీ ప్రముఖులకు సంబంధించిన ఫోన్ ట్యాప్ కూడా చేసినట్టు తెలుస్తుంది. అంటే ఇదంతా కూడా గత ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో అందులో కీలక నాయకుడు ఎవరైతే ఉన్నారో, కీలక నాయకుడు ఆదేశాల మరకి నేను ఫోన్ ట్యాప్ చేశానని కూడా చెప్తున్నారు. సో ఈ యొక్క ప్రణీత్ రావుతోటే కాదు, ప్రణీత్ రావుతో పాటు ఇప్పుడు ప్రణీత్ రావు చెప్తున్న విషయాన్ని ప్రకారంగా చూస్తే ప్రణీత్ రావుతో పాటు ఇప్పుడు ఆఫీసర్స్ ఎవరైతే విచారిస్తే వాళ్ళు, అదేవిధంగా కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఉన్నట్టున్నారు. దీని వెనుక కీలక పాత్ర పోషించారు. ఆ కీలక నాయకుడు ఎవరనేది తేలాల్సి ఉంది మరి దానికి సంబంధించి. సో ఈ రోజుతో ఆయన కస్టడీ ముగుస్తుంది. ఈ మొత్తం మళ్ళీ ఒకసారి కూడా కోర్టుకు వీళ్ళు ఒక పిటిషన్ అయితే వేస్తున్నారు. మరొక 5 రోజుల పాటు ప్రణీత్ రావు విచారించాల్సి ఉంది. కేవలం అంటే ఈ ఒక వారం రోజులు విచారిస్తేనే ఇన్ని విషయాలు బయటకు పడ్డాయంటే మరొక వారం రోజులు విచారిస్తే ఇంకా చాలా మంది ఉన్నారు. దీని వెనుక ఎవరున్నారు, ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేశారు, కేవలం రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారు. ఎందుకంటే ఈ వారం రోజుల్లో కొంతమంది సినీ ప్రముఖుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు తెలుస్తుంది. అందులో ఒక హీరోయిన్ ఫోన్ ట్యాప్ కూడా చేసినట్టు తెలుస్తుంది. అంటే ఒక హీరోయిన్ తోటి అయిపోయిందా, నేను ఇంతకుముందు అన్నట్టు ఒక ఎంపీ భార్య ఫోన్ ట్యాప్,
ఇవన్నీ ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే ఇదంతా కూడా నిఘా పేరుతోటి నిఘా సమయంలోనే నిఘా భద్రత పరంగానే ఈరోజు దీంతో ఫోన్ ట్యాప్ చేస్తామని చెప్పి ఈ ప్రైవేట్ వ్యక్తుల ఫోన్స్ ఎందుకు ట్యాప్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది, సినీ ప్రముఖుల ఫోన్స్ ఎందుకు ట్యాప్ చేస్తున్నారు, అదేవిధంగా కొంతమంది మీడియా చెందిన ఎవరైతే మేనేజ్మెంట్ వాళ్ళ ఫోన్ ట్యాప్ చేయడము అంటే ఎవరి మీద అయితే డౌట్ వస్తుందో వాళ్ళ ఫోన్ ట్యాప్ చేయడం ఇదంతా కూడా ఏంటంటే గత ప్రభుత్వంలో ఒక కీలక నాయకుడు ఎవరైతే కీలక నేత ఎవరైతే ఉన్నారో కీ రోల్ పోషించిన ఆయన చెప్పిన విధంగానే ఈరోజు మేము ఫోన్ ట్యాప్ చేశామని చెప్పేసి కూడా ప్రణీత్రావు చెప్పినట్టు తెలుస్తుంది. ఎందుకు చేయాల్సి వచ్చింది, రాజకీయ నాయకులది ఎందుకు చేయాల్సి వచ్చింది, అదేవిధంగా సినీ ప్రముఖులది కావచ్చు, ముఖ్యంగా వ్యాపారస్తుల్లో కూడా అందులో కూడా కేవలం పెద్ద పెద్ద గోల్డ్ షాప్స్ ఏవైతుందో గోల్డ్ స్మిత్ వాళ్ళ గోల్డ్ షాప్స్ సంబంధించిన యజమానుల ఫోన్స్ ట్యాప్ చేశారు. వీళ్ళందరి ఫోన్స్ ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది, వీళ్ళని బెదిరించినట్లు కూడా తెలుస్తుంది. కొంతమందిని ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళు మాట్లాడిన సంభాషణను కూడా వాళ్ళ ముందు పెట్టి వాళ్ళని బెదిరించి బ్లాక్మెయిల్ చేసిన దాఖలు కూడా సో అలాంటి అంశాలన్నీ కూడా ఈరోజు ప్రణీత్రావు పోలీసులకు వివరించినట్లు తెలుస్తుంది. అవన్నీ కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు కాబట్టి సో ఖచ్చితంగా మళ్ళీ మరొక వారం రోజులు ఆయన పిటిషన్ వారం రోజులు కస్టడీ ఇవ్వాలని చెప్పేసి కూడా ఇవాళ కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు పోలీసులు. ప్రస్తుతానికైతే తిరుపతి కూడా గతంలో కీలక పాత్ర ఈరోజు ఏదైతే ప్రణీత్రావు ఉన్నాడో అయితే ప్రణీత్రావుతో పాటు తిరుపతి కూడా ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నారు, ఆయన ఏసీబీగా ఉన్నారు. సో ప్రస్తుతం ఆయన బంజారాహిల్స్ పోలీసులు విచారిస్తున్నారు. సో ఆయన నుంచి కూడా ఏ అంశాలు తేలబోతున్నాయి, ఏ అంశాలు చెప్పబోతున్నారో కూడా చూడాల్సి ఉంటుంది. మొత్తానికి ప్రణీత్రావు కేసు ఏదైతే ఉందో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అయితే మాత్రము చాలా మంది ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఎందుకు విచారించారు ఏంటని చూస్తుంది. మరి ఈ మరొక వారం రోజులు పోలీసులు కస్టడీకి పిటిషన్ అయిపోతున్నారు. మరి పోలీసు కస్టడీకి ఇస్తారా, మరి ఏం చేయబోతున్నారో చూద్దాం. మరి దీని వెనక కీలక నేతలు ఎవరన్నా ఇప్పటి వరకు కేవలం ప్రణీత్రావుతో పాటు 3 పోలీస్ ఆఫీసర్ల పేర్లు మాత్రమే బయటపెట్టారు. అదేవిధంగా ఒక మీడియా అధిపతి ఎవరైతే ఎండీ ఎవరైతుందో అతని ఇంట్లో కూడా నిన్న చూసాం. నిన్న పోలీసులు వెళ్ళేసి కూడా అతని ఇంటికి వెళ్ళి అతను విచారించాలన్నప్పటికీ అతను కూడా పరారైనట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ప్రభాకరరావు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ప్రభాకరరావు హైదరాబాద్లో ఉన్నారనుకున్నప్పటికీ కూడా ప్రభాకరరావు ఇంటికి కూడా పోలీసులు వెళ్ళినప్పుడు అతను కూడా వెళ్ళిపోయారు. సో అతను ఫారెన్ వెళ్ళిపోయారని తెలుస్తుంది. సో వీళ్ళందరూ కూడా అంటే గతంలో ఇవన్నీ చూస్తే వీళ్ళందరూ పరారయ్యారంటే ఖచ్చితంగా వీళ్ళు పెద్ద తప్పే చేశారు కాబట్టి ఈ రోజు వీళ్ళందరూ కూడా పరారులో ఉన్నారు. వీళ్ళందరి కోసము పోలీసులు అయితే వేట మొదలు పెట్టారు. మరి ముఖ్యంగా ప్రభాకరరావును కూడా మరి అరెస్ట్ చేసే అవకాశం కనబడుతుంది. ప్రభాకరరావు మరి ప్రస్తుతం ఫారెన్లో ఉన్నారు. మరి అతన్ని రప్పించి అతన్ని విచారిస్తే ఎవరున్నారు మరి ఆయన వెనక, మరి ఎందుకు ఫోన్ ట్యాప్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకు చేయించాల్సిన పరిస్థితి వచ్చింది, ఎవరున్నారు దానిపైన కూడా విచారించే అవకాశం కనబడుతుంది. ఇదంతా కూడా ఒక్క ప్రణీత్రావుతోటే కాదు చాలా మంది నేతలైతే దీని వెనక ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విచారణ చేయాలి, దీని వెనక ఉన్న వాళ్ళు ఎవరు అనేది తెలియాలంటే మరియు ప్రణీత్రావును మరొక వారం రోజులు కస్టడీ ఇవ్వాలని చెప్పేసి కోర్టును అడగబోతుంది. చూద్దాం మరి ఏం జరగబోతుంది ఏంటి, మరి దీని వెనక ఎవరున్నారు ఏంటి, ఆ కీలక నేత ఎవరు, గత ప్రభుత్వంలో ఉన్న కీలక వ్యక్తి ఎవరు అనేది కూడా తేలాల్సి ఉందంటే ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి ప్రణీత్రావును అయితే కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి పోలీసులు కోరబోతున్నారు. చూడాలి మరి ఆ ఎంపీ భార్య ఫోన్ నెంబర్ కూడా ట్యాప్ చేశారన్న ఆ ఎంపీ భార్య ఎవరు, ఆమె ఫోన్ ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది, ఆమెను ఏం బెదిరించారని కూడా చూడాల్సి ఉంటుంది. ఒక హీరోయిన్ కూడా ఫోన్ ట్యాప్ చేసినట్లున్నారు. మరి ఆ హీరోయిన్ ఎవరు, ఆ హీరోయిన్ ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం వచ్చింది. ముఖ్యంగా వ్యాపారస్తులు ఉన్నారు, వాళ్ళు ఎందుకు సో ఇలాంటి అంశాలన్నీ కూడా రావాలంటే ఇప్పుడున్న వారం రోజులు సరిపోదు, మరొక వారం రోజులు ఇవ్వాలని చెప్పేసి కూడా పోలీసులు కోరబోతున్నారు. ఈరోజు సాయంత్రం ప్రస్తుతం అయితే కోర్టులో పిటిషన్ అయితే వేశారు. మరొక వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని చూడాలి మరి ఏం జరగబోతుంది ఏందనేది. శాలిని. థ్యాంక్ యూ రాజేష్.